హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతిస్ డైరీ. ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తాను. ఈ కర్రీ కోసం ముందుగా మువ్వంకాయలను లేతగా ఉన్నవి తీసుకొని పసుపు, రాక్ సాల్ట్ వేసుకుని ఎక్కువ సార్లు వాష్ చేసుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయల్లో స్టఫింగ్ కోసం ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని పాన్లో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుని నువ్వులను కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. నువ్వులను ఎక్కువసేపు ఫ్రై చేస్తే చిటపటలాడుతూ పైకి తూలిపోతాయి. కాబట్టి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఇంచెస్ వరకు ఎండు కొబ్బరిని వేసుకుని అది కూడా ఒక 2 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని పౌడర్గా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 2 మీడియం సైజు ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. దీంతో పాటుగా 2 ఇంచెస్ అల్లం ముక్క, 7 to 8 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని బరకగా పేస్ట్గా చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న పల్లి నువ్వుల పౌడర్లోకి 2 టేబుల్ స్పూన్స్ కారము, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఇప్పుడు చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో కారము సాల్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న వంకాయలను కట్ చేసుకోవాలి. స్టఫింగ్ చేసుకోవడానికి వీలుగా ఇలా 4 సైడ్స్ కట్ చేసుకుని వంకాయలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా లోపల చెక్ చేసుకుంటూ కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. మువ్వంకాయ కర్రీలోకి చాలామంది వంకాయ కాడతోనే వేస్తారు. నేను ఇక్కడ కాడ కట్ చేసేసి తీసుకున్నాను. ఇలా వంకాయలన్నింటినీ కట్ చేసిన తర్వాత ఈ మసాలాను వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇలా ఈ మసాలాను వంకాయలన్నింటిలోనూ స్టఫ్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం మసాలా మనకి మిగిలే ఉంటుంది. ఇది మనకి కర్రీలోకి గ్రేవీగా యూజ్ అవుతుంది. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి స్టవ్ పైన పాన్ పెట్టుకుని పాన్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 4 to 5 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిగిలి ఉన్న ఆనియన్ మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో పైకి కిందికి కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా వంకాయల్ని మగ్గించేటప్పుడు అడుగు పడుతుందని డౌట్ వస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి పైకి కిందికి కలుపుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా వంకాయలు బాయిల్ అవ్వడానికి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా 2 to 3 టేబుల్ స్పూన్స్ చింతపండు జ్యూస్ని యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది. కారము మసాలాలు అన్నీ కరెక్ట్గా సెట్ అవుతాయి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. 10 to 15 మినిట్స్ తర్వాత కర్రీ దగ్గర పడుతుంది. చూసారు కదా, ఇలా దగ్గర పడిన తర్వాత టేస్ట్ కోసం స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకుని ఒకసారి కర్రీ అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కసూరి మేతి వేయడం వల్ల కర్రీ టేస్ట్, స్మెల్ 2 కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, వంకాయలన్నీ చాలా సాఫ్ట్గా మగ్గిపోయినాయి. ఇప్పుడు కర్రీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదా, గుత్తి వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ ప్రాసెస్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.